హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మన లాస్ట్ క్లాస్లో టార్గెట్ రైల్వే జాబు 2024 అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ ఎన్టీపీస్లో లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 5 లెవెల్ 6 కానీ సో గ్రూప్ డి కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ సో వీటన్నిటికి సంబంధించి సేమ్ కామన్ సిలబస్ ఉంటుంది. సో మనం అర్థమెటిక్ ఏ టాపిక్స్ చదవాలి ఎలా చదవాలని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. రీజనింగ్ కూడా అయిపోయింది. జనరల్ సైన్స్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎవరైతే చూడకపోతారో సో మీరు మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి రీసెంట్ వీడియోస్ చూడండి. సో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమవుతుంది. సో ఈరోజు వచ్చేసి చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ సబ్జెక్టులు చదివేది కూడా సో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటాం అనమాట. సో అసలు ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయి, ఎలా చదవాలి, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది సో ఈ వీడియోలో మనం చూద్దాం. రైట్, ఓకేనా? రైట్, ఫస్ట్ చూడండి, మనకి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీకు సిలబస్లో జనరల్ అవేర్నెస్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో వాడు ఏం మెన్షన్ చేస్తారంటే సింపుల్గా కల్చర్ అని చెప్పేసి, స్పోర్ట్స్ అని, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటిక్స్ అని, ఫేమస్ పర్సనాలిటీస్ అని చెప్పేసి సింగిల్ లైన్లో చెప్పేసి వదిలేస్తారు. బట్ ఇన్ డీటెయిల్గా మనకి ఇంటర్నల్గా ఏమేమి సబ్జెక్టులు చదవాలంటే మనకి పాలిటీ అనే సబ్జెక్టు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, అదేవిధంగా జాగ్రఫీ ఉంటుంది, అదేవిధంగా స్టాటిక్ జీకే ఉంటుంది, అదేవిధంగా ఎకానమీ కూడా ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 6 టాపిక్స్ మనం ఈ జనరల్ అవేర్నెస్లో చదవాల్సి వస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఏదైతే చెప్పినో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఈ 3 పర్ఫెక్ట్ కనుక చదివితే దీంట్లో మీరు మోడరేట్గా చదివినా సరే స్కోర్ అనేది చేయడం జరుగుతుంది. బట్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఆ 3 సబ్జెక్ట్స్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంటే, కాకపోతే బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఇవనేది క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి కొంచెం టిపికల్గా ఉంటుంది. బట్ అదే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ కనుక మనం పర్ఫెక్ట్గా ఉంటే మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పి దీన్ని ఎవరు కూడా వదిలిపెట్టొద్దు. బెటర్ స్కోర్, ఎక్కువ స్కోర్ కనుక తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా చదవాలి. అయితే మీరు పాలిటీ అనేది చదవాలంటే ఇప్పుడు 2 రకాలుగా మనం సెగ్రిగేట్ చేయాలి. ఒకటి స్టేట్స్ లెవెల్ కనుక పాలిటీ చదవాలంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు లక్ష్మీకాంత్ అయితేంది, ఫేమస్ పర్సనాలిటీ ఆథర్స్ ఎవరైతే రాస్తారో వీటన్నిటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్స్క్లూజివ్ రైల్వేకి అయితే ప్యాటర్న్ చేంజ్ అయి ఉంటుంది. మరి ఏ టాపిక్ చదవాలంటే మెజారిటీగా మీరు ఏదైతే షెడ్యూల్స్ కానీ ఏవైతే మనకు ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో సో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఇందులో మేజర్గా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్నే ప్రిపేర్ అవ్వాలి. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది పాలిటిక్స్ సంబంధించి నేను మన కిరణ్ స్టడీస్ యాప్ ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో వీడియో క్లాసెస్ ఉన్నాయి అండ్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా నేను నోట్స్ అనేది ఓన్గా నేను తయారు చేసిన నోట్స్ ఉందండి. అది చదివితే చాలు. మీరు ఎంతవరకు చదవాలి, ఒక లిమిట్ అనేది ఉండదు, అవునా కాదా? ఏ సబ్జెక్టుకైనా లిమిట్ అనేది ఉండదు. కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసి మెజారిటీగా పాలిటీ నుంచి మనం ఏమడుగుతారండి, షెడ్యూల్స్ అడుగుతారు, పార్ట్స్ అడుగుతారు, ఏ పార్ట్లో ఏముంటుంది, ఏ షెడ్యూల్ ఏముంటుంది. దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్ అండ్ స్టేట్ పాలసీస్ ఇంపార్టెంట్. దాని తర్వాత గవర్నర్ యొక్క రోల్ ఏంటిది, దాని తర్వాత ప్రెసిడెంట్ యొక్క రోల్ ఏంటిది, సుప్రీంకోర్టు యొక్క రోల్ ఏంటిది, సో అదేవిధంగా స్టేట్స్కి వచ్చేసరికల్లా పంచాయతీ ఏంటిది, మున్సిపాలిటీ ఏంటిది. అంటే వీటి యొక్క ఆర్టికల్స్ గుర్తుండాలి, ఇది ఏ పార్ట్లో ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అదే షార్ట్ అండ్ స్వీట్గా ఒక నోట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పాలిటిక్స్ సంబంధించి. సో మీరు 1 year కోర్సులో జాయిన్ అయితే పాలిటీ వీడియో క్లాసెస్ మేడం చెప్పింది, అదే నీ నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో అది సరిపోతుంది. లేదు సార్ నేను ఓన్గా ఏదైనా బుక్ మేము చదువుకుంటే అప్ టు యూ అనమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ కవర్ కావాలంటే కనుక నేను ఇచ్చే నోట్స్ అయితే సరిపోతుంది. ఇది పాలిటిక్స్ సంబంధించి. ఇంకా నెక్స్ట్ హిస్టరీ అనమాట. సో హిస్టరీలోకి వచ్చేసరికి చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ ఓన్లీ మోడర్న్ హిస్టరీ చదివితే సరిపోతుంది అని చెప్పి అనుకుంటారండి. కాదు, మీరు యాన్షియంట్ హిస్టరీ చదవాలి, మిడిల్ వేర్ కూడా చదవాలి. యాన్షియంట్ హిస్టరీలో ఏమిటండి, ఒక తిప్పి కొడితే ఒక 3 టాపిక్లు ఉండదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత, ఆర్యుల గురించి, అదేవిధంగా గుప్తుల గురించి. సో ఈ 3 టాపిక్ల నుంచి మినిమం బేసిక్గా మౌర్యులు కానీ మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళ గురించి కనుక అంటే మినిమం అవేర్నెస్ కనుక ఉంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దాని తర్వాత మిడిల్ వేర్, మధ్యయుగ భారతదేశ చరిత్ర చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా మొఘల్స్ గురించి నేర్చుకోవాలి, ఢిల్లీ సుల్తాన్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక రాజపుత్ర వంశాలు అంటారా, దాంట్లో మెజారిటీగా ఒక చిన్న ఇంపార్టెంట్ ఉంటే నేర్చుకుంటే సరిపోతుంది. బట్ మెజారిటీగా అయితే ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ కనుక నేర్చుకుంటే మధ్యయుగం అయిపోతుంది. ఇక నేషనల్ మూవ్మెంట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేర్చుకోవాలి. సో ఈ హిస్టరీకి సంబంధించి కూడా తెలుగు మీడియం సో మీకు ఏదైతే మినిమం తెలుగు చదివే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా అంటే బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అంటే వితౌట్ నాలెడ్జ్ అయినా సరే, మీరు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే నేను ఇచ్చే నోట్స్ చదివితే సరిపోతుంది. ఈ పాలిటికైనా అంతే, సో హిస్టరీకైనా అంతే. సో మన కిరణ్ స్టడీస్ యాప్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళినా ఉంటుందండి. సో లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను, కిరణ్ స్టడీస్ అనే యాప్. సో మీరు 1 year ఫుల్ కోర్సులు కనుక జాయిన్ అయితే
పాలిటిక్స్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను, 1 year కోర్సులో జాయిన్ అయితే క్లాసెస్ కూడా ఉంటాయి. సో హిస్టరీకి సంబంధించి పీడిఎఫ్ ఇస్తానండి, యాన్షియంట్ ఇస్తాను, మిడిల్ వేర్ ఇస్తాను, మోడర్న్ ఇస్తాను. ఈ 3 కలిపి కూడా పీడిఎఫ్ అనేది ఇస్తాను. మోర్ దెన్ ఎనఫ్. మీకు వచ్చే ప్రతి క్వశ్చన్ మ్యాక్సిమం 90% క్వశ్చన్స్ నేను ఇచ్చే పీడిఎఫ్ నుంచే వస్తుంది. లేదు సార్ నేను అదర్ బుక్స్ చదువుకుంటా అంటే అప్ టు యూ అనమాట. నేను అదే చెప్తున్నాగా, మీరు స్టేట్స్కి ప్రిపేర్ అవుతారా, సెంట్రల్ ప్రిపేర్ అవుతారా, రైల్వేకి ప్రిపేర్ అవుతారా, స్టేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారా, ఫస్ట్ ఫిక్స్ కానీ. స్టేట్ ఎగ్జామ్స్కి అయితే ఇన్డెప్త్గా చదవాల్సి వస్తుంది. సో అందుకే నేను మన కిరణ్ స్టడీస్ యాప్ 1 year కోర్స్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయితే హిస్టరీకి సంబంధించి పాలిటిక్స్ సంబంధించి ఇస్తాను. ఇక నెక్స్ట్ జాగ్రఫీ అనమాట. రైట్, జాగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి వచ్చేసరికి మీరు మేజర్గా రివర్ సిస్టమ్ గురించి, ఫారెస్ట్ గురించి, రీసెంట్గా ఇండెక్సెస్ ఏమైనా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏమైనా రిలీజ్ చేసిందా, కరెంట్ రిలేటెడ్ ఏమైనా ఇంపార్టెంట్ ఉందా, డెమోగ్రఫీ మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో మన కిరణ్ స్టడీస్ యాప్లో నేను అప్డేటెడ్ జాగ్రఫీ పీడిఎఫ్ అని అతి త్వరలో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇది కూడా మెజారిటీ ఇంపార్టెంట్గా చదవాల్సిందే ఖచ్చితంగా. రివర్ సిస్టమ్ మీద క్వశ్చన్ లేకుండా ఉండదు. హిమాలయాస్ గురించి అయితేంది, ఫారెస్ట్ గురించి అయితేంది, సాయిల్స్ గురించి అయితేంది, సో ట్రాన్స్పోర్టేషన్ గురించి అయితేంది, సో వీటన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ల ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, సో ఫస్ట్ ఏ ర్యాంక్ ఉంది, సో సెరియల్స్లో కానీ పంటల మీద కానీ ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి ఉంది. ఖచ్చితంగా జాగ్రఫీ కూడా చదవాలి. సో నేను మన కిరణ్ స్టడీస్ యాప్లో 1 year కోర్సులు జాయిన్ అయితే సో ఆల్మోస్ట్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. పీడిఎఫ్ ఫైల్ అనేది అతి త్వరలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ స్టాటిక్ జీకే అనమాట. ఇది అన్లిమిటెడ్ సబ్జెక్ట్. స్టాటిక్ జీకేకి ఇంతవరకే చదువు అని చెప్పడానికి లేదు, బట్ మెజారిటీకి ఇంపార్టెంట్ ఉన్నాయి. నేను పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చాను. సో మేజర్గా అవార్డ్స్ గురించి కానీ, సో స్టాటిక్ రిలేటెడ్ యుఎన్ఓ గురించి కానీ, సో అవార్డ్స్ గురించి కానీ, ఇంకేదైనా సమ్మిట్స్ గురించి కానీ ఏదైనా ఉంటే మనం కరెంట్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు దానికి లింక్ చేసుకొని మనం స్టాటిక్ జీకే అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఎకానమీ. చాలామంది డౌట్ ఏంటంటే సార్ ఎకానమీ ఏది చదవాలి అంటే, మనకి మెజారిటీగా చూసుకున్నా సరే ఏఎల్పి కాంచైనా టెక్నీషియన్ జూన్ తర్వాతనే ఎగ్జామ్ జరగడానికి ఉంది. సో ఇప్పుడు 2024 సంబంధించి మనకి ఇంటీరియం బడ్జెట్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఫుల్ లెంత్ బడ్జెట్ అనేది రాలేదు. మరి వాటి మీద క్వశ్చన్స్ వస్తాయంటే మ్యాక్సిమం రాకపోవచ్చు, బేసిక్స్ మాత్రమే ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే సోషియో ఎకానమిక్ సర్వే అని చెప్పి ఇండియాకి రిలీజ్ చేస్తారు కదా బడ్జెట్, ఆ 2 రిలీజ్ అయిన తర్వాత మేజర్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏవైతే ఉన్నాయో నేను ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను ఇక్కడ మన 1 year కోర్సులో నేను ఎకానమీ అనేది అప్డేట్ చేయలేదు. ఇంకా ఎందుకంటే దీనికి మించి ఇంకా ఏమడుగుతాడంటే స్కీమ్స్ ఒకటి అడుగుతాడు, స్కీమ్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో మీరు ఎకానమీ అనగానే నేర్చుకోవాల్సింది ఏంటి, సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, స్టేట్ అవసరం లేదు, సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ బడ్జెట్, స్కీమ్స్, కరెంట్ అఫైర్స్. ఈ 4 పార్ట్స్ కనుక మీరు చూసుకుంటే ఎకానమీ అనేది 100% కవర్ అవుతుంది. మెజారిటీ అయితే కరెంట్ రిలేటెడ్ అడుగుతాడు, బట్ మన క్వశ్చన్ మిస్ కావద్దు కాబట్టి సోషియో ఎకనామిక్ సర్వే చదవాలి, బడ్జెట్ కూడా ప్రిపేర్ కావాలి. మరి ఆ 2 అనేది మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేయలేదు, బడ్జెట్ వచ్చేసి ఇంటీరియం బడ్జెట్ మాత్రం రిలీజ్ చేశారు. సో ఫుల్ లెంత్ బడ్జెట్ నాకు తెలిసి జూన్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మేబీ రిలీజ్ చేయొచ్చు. సో నేను ఎగ్జామ్ ఒకవేళ CPT 1 కనుక రిలీజ్ చేస్తే 1 month బిఫోర్ మీను ఏది ఇంపార్టెంట్ అనేది పీడిఎఫ్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీరు చదవాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన బడ్జెట్, లాస్ట్ ఇయర్ బడ్జెట్ సోషియో ఎకనామిక్ సర్వే చదువుకుంటే అప్ టు యూ, బట్ నాకు తెలిసి అయితే అది ఇవ్వకపోవచ్చు. బట్ మెజారిటీగా అయితే ఏమేమి చేంజెస్ ఉంటాయో అవి చూసి బడ్జెట్ లేదా సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసిన తర్వాత నేనైతే మన కిరణ్ స్టడీస్ యాప్లో పీడిఎఫ్ అయితే ఫుల్ లెంత్ అప్లోడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకేనా. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ చదవాలి, ఏ టాపిక్స్ చదవాలని చెప్పి చాలామంది చాలా రకాలుగా అడుగుతారండి కరెంట్ అఫైర్స్ అనేది. సో కరెంట్ అఫైర్స్ అనేది మినిమం 1 year, నీకు ఎగ్జామ్ కనుక జూన్లో జరిగితే దానికి బిఫోర్ 1 year మినిమం చదవాలి. ఆ దాంట్లో నుంచి కూడా ఒక 60% క్వశ్చన్సే వస్తాయి. లాస్ట్ టైం NTPC గ్రూప్ డి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. వాడు 2 years 3 years బ్యాక్ క్వశ్చన్స్ కూడా 1-2 క్వశ్చన్స్ అడిగాను. మరి అంతా చదవాలంటే అవసరం లేదు, అంతా కూడా గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం. నేను అదే చెప్తున్నాను, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ మనం పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకో ఈ కరెంట్ అఫైర్స్ కానీ స్టాటిక్ జీకే కానీ వీటి మీద భయపడాల్సిన అవసరం ఉండదు. ఒక 20 క్వశ్చన్ ఇస్తే మినిమం 10 క్వశ్చన్లైనా పెట్టేటట్టు ఉంటే చాలా మోర్ దెన్ ఎనఫ్, సరిపోద్ది అనమాట. సో అందుకే నేను ఫస్ట్ డే 1 నుంచి కూడా చెప్పేది అదే, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఆ 3 సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేస్తే మీరు ఈ సబ్జెక్ట్ మీద పట్టు సాధించడం చాలా కష్టం అయిపోద్ది, క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ 3 నుంచి ఖచ్చితంగా మనం సబ్జెక్ట్ కనుక నేర్చుకుంటే మన పాకెట్లో ఉన్నట్టే. సో అందుకని డే 1 నుంచి కూడా చెప్తున్నారు ఆ 3 మీద ఎక్కువ ఫోకస్ చేయండి, దీని మీద కూడా చేయండి. కానీ ఫస్ట్ ఆ 3 కంప్లీట్ అయిన తర్వాత వీటి మీద కనుక మీరు ప్రిపేర్ అయితే టాప్ స్కోర్ రావడానికి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మీకు చదివేది
లాస్ట్ 1 ఇయర్ చదివితే బెస్ట్. లాస్ట్ 6 మంత్స్ ఒక 2-3 క్వశ్చన్ రావచ్చు, కానీ లాస్ట్ జూన్లో జరుగుతుందంటే దానికి బ్యాక్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదవాలి. మినిమం 1 ఇయర్ చదివితే సరిపోతుంది. అందులో 100% రావు, ఒక 60% క్వశ్చన్స్ వస్తాయి. ఒక 5 క్వశ్చన్లు వచ్చినాయనుకో మినిమం ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు ఖచ్చితంగా పెడతాం, చాలు కదా. అసలు ఒక క్వశ్చన్ పెట్టడానికంటే బెటర్ కూడా ఒక 5 3 పెడుతున్నాం అంటే బెస్ట్ అనమాట. అందుకే నేను ఏం చెప్తున్నాను, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చదవాలి. మరి ఏం చదవాలి, నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో కరెంట్ అఫైర్స్ మీరు ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్స్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డ్స్, అదేవిధంగా ఇంకా దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ కానీ, ఓకేనా, సో స్కీమ్స్ కానీ లేదా బిజినెస్ రిలేటెడ్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం అప్లోడ్ చేస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం కూడా ఎవ్రీ మంత్ కూడా రిలీజ్ చేస్తాను. కాబట్టి నాకు తెలిసి మీరు ఎక్కువ చదివేదానికంటే ఆ లిమిటెడ్గా నేను ఇచ్చే దాంట్లో అవి చదివితే 100% కాకపోయినా మినిమం 60% క్వశ్చన్స్ అయినా వస్తాయి. ఎందుకంటే రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ చేసి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో నేను చూసి ఎనాలిసిస్ చేసి తయారు చేసిన పీడిఎఫ్. కాబట్టి కరెంట్ అఫైర్స్కి నా సజెషన్ ఏంటంటే నేను ఇచ్చే పీడిఎఫ్ చూడండి, చూసిన తర్వాత మీకు అది చాలదు అనుకున్నప్పుడు ఎక్సెస్గా బయట దానికి వెళ్ళండి. కానీ సోర్సెస్కి లిమిటెడ్ చదవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ గుర్తుంచుకుంటాం, ఎక్కువ కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో నేను వీటికి సంబంధించి కూడా డీటెయిల్ ఒక వీడియో ఆల్రెడీ చేశాను. అవసరం అనుకుంటే కరెంట్ అఫైర్స్ కూడా ఏది చదవాలన్నది కూడా నేను డీటెయిల్ వీడియో చేస్తాను. మెజారిటీకి అయితే ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్స్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్సు, అదేవిధంగా అండ్ మన ఇంపార్టెంట్ డేట్స్, ఇంకా మిస్లీనియస్ ఏమన్నా ఉంటే అవార్డ్స్ కానీ లేదా సమ్మిట్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, ఇండెక్సెస్ కానీ, వీటన్నిటి సంబంధించి ఎవ్రీ మంత్ కూడా టాపిక్ వైజ్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో వీటిని ఏ ఒక్కటి ఇవే మనకి జనరల్ అవేర్నెస్లా కవర్ చేసే సిలబస్ అనమాట. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, స్టాటిక్, జీకే, ఎకానమీ, కరెంట్ అఫైర్స్. సో ఎకానమీ అనేది బడ్జెట్ ఆ తర్వాత రిలీజ్ చేస్తాను. సో జాగ్రఫీ అనేది మన కిరణ్ స్టడీస్ యాప్లో కూడా ప్రిపేర్ చేస్తున్నాను, ఇంపార్టెంట్. సో అవి కూడా అతి త్వరలో మన 1 ఇయర్ కోర్సులో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు కంప్లీట్గా అనమాట. సో ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక అవగాహన ఉండాలి. ఓకే, నేను ఈ జాబ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా మీకు నిద్రలో లేపడిగినా సరే గుర్తు రావాలి. అప్పుడైతే మనం ఏం చదువుతున్నాం, ఏం రిలేటెడ్, వీటన్నిటి కూడా మెజారిటీ ఇంపార్టెంట్ దీంట్లో కరెంట్ అఫైర్స్ అండి. సో కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అన్ని ఇంపార్టెంటే. బట్ మెజారిటీ అయితే కరెంట్ అఫైర్స్ ఎక్కువ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ మీద చేయండి. సో జాగ్రఫీ కూడా చదవండి, బట్ ఏ ఒక్క సబ్జెక్ట్ వదలదు. నేనైతే ఏ ఒక్క సబ్జెక్ట్ వదిలిపెట్టవద్దని చెప్తా. ఎక్కువ ఫోకస్ మాత్రం కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ మీద చేయండి. ఖచ్చితంగా క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్స్ వస్తాయి, ఈజీ క్వశ్చన్స్. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ అని నేను చెప్పాను కదా, అలా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది 100% యూస్ఫుల్ అవుతుందండి. మీరు ఎక్కువ వ్యాస్ట్గా చదివే అవసరం లేదు. నేను ఇచ్చే 2000 మాక్ టెస్ట్లు ఇస్తాను నేను ఖచ్చితంగా. ఓకేనా, 2000+ మాక్ టెస్ట్లు ఇస్తాను. సో ఈ మాక్ టెస్ట్ అనేది మీకు తెలుగు మీడియం ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎన్సీఆర్టీ బేస్డ్ తయారు చేసిన క్వశ్చన్సే. ఓకేనా. మాక్ టెస్ట్లో మీకు మాక్ టెస్ట్ ఉంటే మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ టెస్ట్ కూడా కొన్ని ఇచ్చాను, విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుంది మీకు. ఓకేనా. సో నేను ఒకటే చెప్తాను, రైల్వే జాబ్ని టార్గెట్ అనుకుంటే మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని 1 ఇయర్ ఫుల్ కోర్స్ ఉంటుంది. ఆ 1 ఇయర్ ఫుల్ కోర్స్ జాయిన్ అయ్యి ఈ మాక్ టెస్ట్, ఈ 2 కోర్సులు కనుక తీసుకుంటే మోర్ దాన్ ఎనఫ్ అండి. ఫస్ట్ మనల్ని నమ్మి మనం నేర్చుకునే దాన్ని కూడా కాన్ఫిడెంట్గా నేర్చుకుంటే మార్క్స్ 100% వస్తాయి. నేను ఫస్ట్ డే నుంచి కూడా అదే చెప్తాను. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేస్తా అనే నమ్మకంతో మీరు అడుగు పెట్టండి. 2024లో మనకి ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్ఆర్బి జేఈ, అదేవిధంగా ఎన్టీపీసీ సంబంధించి టికెట్ కలెక్టర్ కానీ, లెవెల్ 2 కానీ, లెవెల్ 3 కానీ, సో లెవెల్ 5 గూడ్స్ గార్డ్ కానీ, లెవెల్ 6 స్టేషన్ మాస్టర్ కానీ, గ్రూప్ డి కానీ, ఇవన్నీ కూడా క్యాలెండర్ రిలీజ్ చేశారు. కాబట్టి ఒక నమ్మకంతో ఈ ఇయర్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మీరు మన కోర్సులో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుందండి. చాలామంది 5000+ స్టూడెంట్స్ కూడా ఎన్రోల్ చేసుకున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి 100% నేను 3 జాబ్స్ క్రాక్ చేసిన అనుభవంతో చెప్తున్నాను. ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళినా సరే కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేయండి. సో కిరణ్ స్టడీస్ అని మీరు ప్లే స్టోర్లో ఎంటర్ చేసినా సరే మన యాప్ వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవ్వరు కూడా లేట్ చేయొద్దండి. ఎగ్జామ్స్ అనేది దగ్గరలో ఉన్నాయి, మనకి 1 by 1 రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇయర్లో రైల్వే జాబ్ని లక్ష్యం అనుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఖచ్చితంగా మన యాప్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ఎటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా. రైట్, థ్యాంక్ యూ అండి.